సంక్రాంతి వెళ్ళారు మన శంకర్ గారు. సినిమా బాగుంది, ఫ్యామిలీ మస్తు రావచ్చు. సినిమా ఇప్పుడే చూసాము, చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ చిరంజీవినే. చాలా ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమా స్టార్టింగ్ నుండి చాలా ఫన్నీగా ఉంది. ఓవరాల్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మన ప్రజలకి అదేవిధంగా ఈరోజు చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఫిలిం ఖచ్చితంగా 150 days ఆడుతుందనేసి ఈ సభా సందర్భంగా మనం తెలియజేస్తాము. అందరికి ముందస్తుగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పిక్చర్. అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఖచ్చితంగా చూడాల్సిందిగా కోరుతున్నాను. జై జనసేన, జై హింద్. మెగాస్టార్ చిరంజీవి మంచి సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది. తప్పంటే లేదు. సూపర్ వెంకటేష్ వచ్చిన ఉంటే హైలైట్ గా ఉంది సినిమా. వెంకటేష్ సినిమా చాలా బాగుంది. విక్టర్ వెంకటేష్ వచ్చిన తర్వాత డబుల్ ధమాకా అయింది. ఈసారి సంక్రాంతికి ప్రతి ఊరు వాడ మన శివశంకర్ గారి సినిమా సూపర్ హిట్ సందడి చేస్తారు. ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సినిమాని చూసి ఈ సంక్రాంతిని ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. జై చిరంజీవి. ఇప్పుడు కానీ ఒక సినిమా రివ్యూ ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇస్తున్నాను. సంక్రాంతికి వస్తున్నాను. 300 CR వచ్చింది, ఇది 600 CR కంపల్సరీ వస్తుంది. అనిల్ రాపుడి సూపర్ ఫాస్ట్ మామూలుగా లేదు. మనం మాట్లాడదాం. జై చిరంజీవి. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మీడియా వాళ్ళందరూ చెప్పాల్సిన ఒకే ఒక ప్రత్యేకమైన విషయం ఏమంటే, ఆయన 70 అనేది అర్థం కాకుండా మేమే జుట్టు పీకున్నాము. ఆయన ఆ విధంగా పెర్ఫార్మెన్స్ చేసుకుంటా అంటే మాకు అర్థమే కావడం లేదు. జై చిరంజీవి, జై జై. ఆయన చేయని నటన ఆయన ద్వారా అనిల్ రావుపూడి గారు చేయించినారు. ఈ రోజు ఆయన చేయని నటన, ఆయన నటన చేయించిన మన అనిల్ రావుపూడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పలమనేరు జనసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జై జనసేన. మామూలు కాలేదు. రాటు దిగండి. సంక్రాంతి వెళ్ళారు మన శంకర్ గారు. సినిమా బాగుంది, ఫ్యామిలీ మస్తు రావచ్చు. తర్వాత ఏమైనా మళ్ళీ రాశారు. మెగాస్టార్ జై పవర్ స్టార్ అంటే అది జై పవర్ స్టార్. మళ్ళా చిరంజీవి 20 ఏళ్ళు వెనకాల చిరంజీవి సంక్రాంతి సూపర్ బ్లాక్ బాస్టర్ మెగాస్టార్. బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒకడే హీరో, ఇప్పుడైనా సూపర్ సినిమా అంటే ఇదే. సంక్రాంతి బ్లాక్ మాస్టర్ వెంకీ గౌడ బ్లాక్ మాస్టర్.
లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. ఓజస్ కంపెనీ ఈసారి ఆ తర్వాత పెద్ది కమింగ్ బ్యాక్. మెగా సంక్రాంతి సూపర్. అందరూ బాగుండాలి. ఈ సంక్రాంతి మందే బ్రో సినిమా ఇలా చెప్పు సార్ సార్ రాండి. నా సినిమా ఇలా ఉందన్నా. కాళ్ళు ఎగిరేస్తాడు అన్న. నా 2 మాటలు మాట్లాడినా. మెగాస్టార్ సంక్రాంతి వాంచాడు కూడా మెగాస్టార్ దుమ్ములే సంక్రాంతి స్టోరీ ఏమి? స్టోరీ కామెడీ అందరికీ హ్యాపీగా ఈరోజు పలంనేరంతా సందడి వాతావరణం సందడి వాతావరణం నెలకొంది. చిరంజీవి గారు నటించిన వరప్రసాద్ గారు వస్తున్నారు సంక్రాంతికి. మంచి ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్. ఈ జనరేషన్కి భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలనేసి కళ్ళు కట్టినట్టు చూపించారు. చాలా మంచిగా ఉంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూసి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఈస్ట్ ఈసారి చిరంజీవి గారు కొట్టారు. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి ఘరానా మొగుడు వచ్చాడు. ఆ రూపంలో చిరంజీవి గారు చాలా మంచిగా ఆయన ఏజ్ ఎక్కడికో 90s తీసుకెళ్లారు. ఆయన చూస్తుంటే తెరపైన చాలా ఆనందంగా ఉంది. ఈసారికైతే ఫ్యామిలీ, యాక్షన్, డ్రామా, ఎంటర్టైన్మెంట్, బ్లాక్ బస్టర్ హిట్. శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి హిట్ కొట్టారు. ఈ రోజు 46 సంవత్సరాల్లో దాదాపు 150 పై యొక్క చిత్రాలు చేసి అభిమానుల మనసును దోచుకున్న ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక మన ఇండస్ట్రీలో ఎవరున్నారంటే చిరంజీవి గారు. 2006లో అతను పద్మభూషణ్ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే 2024లో పద్మవిభూషణ్ అవార్డు తీసుకొని మన చలనచిత్ర ఇండస్ట్రీకి గర్వకారం చేసిన ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. ఈయన ఈ 150 చిత్రాలు తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్, కన్నడలో కూడా డబ్బింగ్ చేస్తూ ప్రజల మనసు దోచుకున్న వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒకే మాట అంటారు, ఇండస్ట్రీలో నేనే కాదు, కొత్తగా ఉండొచ్చు, పాతగా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను అవకాశం ఇస్తాను, మీరందరూ కూడా ఎదగండి అనే చెప్పే ఒక వ్యక్తి చిరంజీవి గారు. ఈరోజు సంక్రాంతికి ప్రజల మనసులు, ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, కొంచెంసేపు ఆనందంగా నవ్వుకున్నామని వస్తారు. ఈ చిత్రంలో నవ్వు, ఎమోషన్స్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్, మాస్ అన్ని చూపించిన అనిల్ రావుపూడి డైరెక్టర్ గారికి మేము నమస్కరిస్తున్నాము. అలాగే భీమ్స్ అదిరిచ్చాడండి. మిసాల పిల్ల ఆ సాంగ్స్ వస్తా అంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తుంది. చాలా ఎక్సలెంట్గా చేశాడు. ఎందుకంటే ఈరోజు ఎన్నో సినిమాలు చూసాము, ఈ సినిమాతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవుతుంది మన పొలంనేరులో. అలాగే మా పొలంనేరు శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆశీస్సులు చిరంజీవి గారికి ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాము. ముఖ్యంగా చెప్తున్నాము, ఈరోజు ఈ చిత్రము సోషల్ మీడియా మరియు యూట్యూబ్ ఛానల్లో పబ్లిసిటీతో ఎక్కువ పబ్లిసిటీ చేశారు. ఈరోజు ఆ చిత్రము బ్లాక్ బస్టర్ అవడానికి యూట్యూబ్ ఛానల్ కూడా ప్లస్ సోషల్ మీడియా కూడా అని నేను గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.